గ్రేటర్ హైదరాబాద్ను 3 నగరపాలక సంస్థలుగా విభజనకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా 2 కార్పొరేషన్స్ అదనంగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సీఎం రేవంత్ మంత్రుల సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. కొత్తగా చేరిన డివిజన్స్తో ప్రత్యేక కార్పొరేషన్లు చేయనుంది. సైబరాబాద్ పేరుతో కొత్త కార్పొరేషన్కు అవకాశం ఉంది. ప్రారంభంలో ఒక్కో కార్పొరేషన్కు 70 నుంచి 80 డివిజన్లు ఉండనున్నాయి. భవిష్యత్తులో డివిజన్ల సంఖ్యను 100కు పెంచే ఆలోచన చేస్తోంది. నగర విస్తరణకు ఆర్డినెన్స్ తీసుకురావాలి అనే యోచనలో ఉంది ప్రభుత్వం. విస్తరణతో మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యం. రోడ్లు, డ్రైనేజీ, నీటి సరఫరా సేవలను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. విస్తరణ తర్వాత రాజకీయ సమీకరణాలపై సమీక్ష జరపనుంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్ని డివిజన్లు అనే దానిపై చర్చించనున్నారు. గ్రేటర్ హైదరాబాద్ను 3 నగరపాలక సంస్థలుగా విభజనకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత జీహెచ్ఎంసీతో పాటు కొత్తగా 2 కార్పొరేషన్స్ అదనంగా ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. సీఎం రేవంత్ మంత్రుల సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది. కొత్తగా చేరిన డివిజన్లతో ప్రత్యేక కార్పొరేషన్లు చేయనుంది. సైబరాబాద్ పేరుతో కొత్త కార్పొరేషన్కు అవకాశం ఉంది. ప్రారంభంలో ఒక్కో కార్పొరేషన్కు 70 నుంచి 80 డివిజన్లు ఉండనున్నాయి. భవిష్యత్తులో డివిజన్ల సంఖ్యను 100కు పెంచే ఆలోచన చేస్తోంది. నగర విస్తరణకు ఆర్డినెన్స్ తీసుకురావాలి అనే యోచనలో ఉంది ప్రభుత్వం. విస్తరణతో మౌలిక సదుపాయాల మెరుగుదలే లక్ష్యంగా ఉంది. రోడ్లు, డ్రైనేజ్, నీటి సరఫరా సేవలను బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకుంది. విస్తరణ తర్వాత రాజకీయ సమీకరణాలపై సమీక్ష జరపనుంది. ఏ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్ని డివిజన్లు అనే దానిపై చర్చించనున్నారు.